भाई इधर जा खड़ा खड़ा भाई ఒక్క నిమిషం అటే ఓకే వాళ్ళు నాణ్యత గల మందులు ఇస్తున్నారా లేదా అనే సంగతిని ప్రజలకి తెలియదు సార్. ఇది అధికారుల పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంది. అధికారులు మా షాపులు లైసెన్స్ గల షాపుల్ని పర్యవేక్షిస్తుంటారు. వాళ్ళు ప్రతి నెలలో వచ్చి ప్రతి షాప్ని విజిట్ చేస్తుంటారు. ఇక్కడ నాణ్యత మందులు బిల్లుతో కొంటున్నామా బిల్లుతో అమ్ముతున్నామా లేదా అనేది కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆన్లైన్ విధానంలో ఎవరు పర్యవేక్షిస్తున్నారు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి సార్. అందుకనే మేము ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు ఈ ఆన్లైన్ విధానాన్ని మీరందరూ కూడా రద్దు చేయాలి. ఈ ఆన్లైన్లో మందుల అమ్మకాలని పూర్తిగా నిషేధించి మాకు లైసెన్స్ గల షాపులు వాళ్ళు కష్టపడి పనిచేసుకుంటారు కాబట్టి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా మరోసారి నేను మా గూడూరు మెడికల్ అసోసియేషన్ తర్వాత క్షమాపణలు చెప్తున్నాం. ఈరోజు మేము మెడికల్ షాపులు మూయడానికి ప్రధాన కారణము ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలన్న ఒక ఉద్దేశంతో మేము ఈరోజు వీధులకు వచ్చాం సార్. లేదంటే కంటిన్యూగా మీకు సర్వీస్ ఇచ్చేదానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామనే సంగతి కూడా మీరు అందరూ గ్రహించి పరిష్కరించాలి. మెడికల్ అసోసియేషన్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మెడికల్ షాపుల ఐక్యత, మెడికల్ షాపుల ఐక్యత. మెడికల్ షాపుల ఐక్యత, షాపుల ఐక్యత.